2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ కొందరుంటారు మన లైఫ్‌లో. అది ఎక్కడైనా అంటే అత్తవారింట్లో అయినా, అమ్మవారింట్లో అయినా, లేదంటే ఆఫీస్‌లో అయినా. వీళ్ళు నేను చెప్పిన మాటే వినాలి. నేనే రూల్ చెయ్యాలి. అలా అనుకోని కొన్ని సీనియర్ పొజిషన్‌లో ఉండి కూడా అంటే పక్కన వాళ్ళు నాకు తెలుసని వాళ్ళకి చెప్పి నా మాట వినలేదనుకోండి, పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళకి కావాల్సిన వర్క్ చేయించుకుంటారు. అలా కనుక చేయకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి చేత ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఆ అమ్మాయికి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా చేయించుకుంటారు. ఇలా డామినేటింగ్ క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉంటాం. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? డామినేటింగ్ పీపుల్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి. అండ్ డామినేటింగ్ పీపుల్కి స్టాండ్ తీసుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయరు. గుర్తుపెట్టుకోదు మాట. ఎవరైతే మనని డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారో, నువ్వు ఫస్ట్, సెకండ్, థర్డ్ టైంలో నువ్వు కనుక డామినేట్ అయిపోయావంటే ఇరుక్కుపోయావు. సో ఇనీషియల్గానే నీ స్టాండ్ క్లియర్గా ఉండాలి. ఓకే, అన్నెసరీ వాటికి పట్టించుకోవద్దు. బట్ సమ్ థింగ్స్ నీది అనే బౌండరీ గీసుకుంటే యూ షుడ్ స్టాండ్ దేర్. ఐ అనేది ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా గట్టిగా ఉండాలి. నాకు ఇది ఇష్టం. ఓకే, ఎప్పుడైనా డామినేటింగ్ వాళ్ళని ఫేస్ చేయాలంటే నీ బౌండరీ యూ షుడ్ బి క్లియర్. నువ్వు ఏదైనా చెయ్యి, ఇది నేను నీకోసం మారేది లేదు అనేది స్టాండ్ చేయగానే నమ్ము మారిపోతారు. మనం రన్ చేస్తుంటే మన వెనక కుక్క వస్తుంది, మనం హట్ అని తిరిగామంటే ఆగిపోతుంది. ఇదే సేమ్ డామినేటింగ్ మెంటాలిటీకి ఉన్నది. వాడు ఫస్ట్ ముందు అరిచి భయపెడతాడు. అరిచే కుక్క కరవదు అంటారు చూసారా, అట్లాగా డామినేట్ చేసి భయపెడతాడు. వెంటనే సెకండ్ టైంకి అయ్యయ్యో అవునా నువ్వు ఎంత మంచిదానివి, నేను డామినేట్ చేయనులే అని ఆపరు. డామినేట్ చేసేవాళ్ళు, ట్రై చేసేవాళ్ళు 1-2 సార్లు నువ్వు ఏదైనా ఉల్టా చేస్తే కౌంటర్ చేస్తారు. బట్ స్టాండ్ స్ట్రాంగ్ దేర్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చి ఒకరైనా డామినేట్ చేస్తుంటే డామినేషన్ని నువ్వు అలౌ చేయొద్దు. పోన్లే కదా అని వదిలేసా, పోన్లే కదా వదలొద్దు. పోనీలే అన్నది ఉండదు కొన్ని చోట్ల దిస్ ఈజ్ మై రూల్. నేను ఒక సింపుల్ పాయింట్ చెప్తాను. ఎప్పుడైనా నీ అమ్మా నాన్నని తిట్టారనుకో, నో మ్యాటర్ వాట్ ఐ విల్ స్టాండ్ స్ట్రాంగ్ దేర్ కదా. నాకు క్లియర్గా తెలుసు ఆ విషయం. అలాగా నేను కొన్ని విషయాలలో నేను బెండ్ అవ్వను. నువ్వు ఏదైనా చెయ్యి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు ఏం కావాలన్నా ఓకే, బట్ ఫ్యూ పాయింట్స్ ఐ లైక్ ఇట్, ఐ విల్ డూ దిస్ వే ఓన్లీ అని ఎప్పుడైతే మనం స్టాండ్ తీసుకుంటామో డామినేట్ పర్సన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సెకండ్, ఓన్లీ పర్సనల్ సక్సెస్ అండ్ గ్రోత్. ఎలాంటి డామినేట్ చేసేవాడైనా సరే నువ్వు పర్సనల్గా ఇలా ఎదుగుతుంటే యూ విల్ గ్రో. థర్డ్, చాలా మటుకు 99% ఆఫ్ డామినేటింగ్ పీపుల్, ఓకే 99% ఆఫ్ డామినేటింగ్ పీపుల్ ఎవరిదో అండ చూసుకుని డామినేట్ చేస్తారు. ట్రూ. ఎవరిదో అండ చూసుకుని డామినేట్ చేస్తారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సి అంటే నిజంగా వాళ్ళకి ఆ అండ ఉందో లేదో మనకు తెలియదు. మనం ఇమాజిన్ చేసుకుంటాం, ఆయన బాస్కి చాలా క్లోజ్ అండి అని. క్లోజ్ అంటే ఒళ్ళో కూర్చుంటారు, ఏం లేదుగా, కానీ అట్లా ఉంటుంది వాళ్ళకి. అలా దట్టు చాలా క్లోజ్ అండి, వాళ్ళు అసలు బాస్ ఏం చెప్తే అది అలా ఉండదు. ఒక్కసారి గట్టిగా నించుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి డామినేటింగ్ పర్సనాలిటీ ఆరాలోకి వెళ్ళగానే ముందు మనం వీక్ అయిపోతాం. అలా అవ్వకూడదు. అమ్మో ఇప్పుడు వీడు ఏదంటాడో అనే ఒక డౌట్లో మనం ఉన్న రోజులు మనం డామినేట్ చేయబడతాం. ఓకే, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మన క్రికెట్ టీమ్ ఎప్పుడు డిఫెండ్లో ఆడేది, తర్వాత గంగూలీ లాంటి కెప్టెన్సీ వచ్చాక అటాక్లోకి వెళ్ళింది అంటారు. సో ముందు ఎప్పుడు కూడా డామినేటింగ్ పర్సనాలిటీ ఆరాలోకి వెళ్ళగానే మనం ఏదో తప్పు చేసినట్టు ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే డిఫెన్స్లో ఆడతాం. అలా డిఫెన్స్ మైండ్లో ఉన్నంతసేపు నువ్వు డామినేట్ చేయబడతావు. సో డోంట్ ప్లే ఇన్ డిఫెన్స్. ఏం కాదు, ఏదైనా వస్తే ఫేస్ చేస్తా అనే ధైర్యం తెచ్చుకోవాలి. అండ్ ఎప్పుడు డామినేట్ చేయబడేవాడు ఓకే సబ్జెక్ట్లో వీక్ ఉంటాడు కాబట్టే అవతల వాడు ఆ పాయింట్ మీద మళ్ళీ కొడతాడు. ఇప్పుడు ఎవరైనా నన్ను బాక్సింగ్లో కొడుతున్నాడు అనుకో, నీ వీక్నెస్ చూసి కొడతాడు. నీ వీక్ పాయింట్ ఎక్కడుంది, నువ్వు ఎక్కడ ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నావు, నీ రిబ్స్ చూసి కొడతాడు కదా. అందుకని ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నీ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంటూ వెళ్ళు, డామినేటింగ్ పర్సనాలిటీ పడిపోతాడు. ఇది నిజం. అందుకే ఎవరైనా డామినేటింగ్ పర్సనాలిటీ ఉన్నాడు మన లైఫ్లో అంటే ఏదో మన వీక్నెస్ ఉంది ఇంకా, అందుకే వాడు డామినేట్ చేయగలుగుతున్నాడు.
ఏంటో అండి ఆయన రాగానే నేను మాట్లాడలేను, అది నీ వీక్నెస్. మాట్లాడడం నేర్చుకో. వాడికి ఇంగ్లీష్ వచ్చండి, దాంతో నన్ను ఆఫీస్లో ఇంగ్లీష్ నేర్చుకో. దట్స్ హౌ యూ విల్ గ్రో. సో డామినేటింగ్ పర్సనాలిటీ నీ వీక్నెస్ మీద కొడతాడు, గుర్తుపెట్టుకో. అందుకని ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకునే ప్రయత్నం చేయి. అది నాట్ ఓన్లీ టు ప్రూవ్ టు హిమ్ బట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఇంకొంచెం గట్టిపడడానికి, ఇంకొంచెం బెటర్ అవ్వడానికి. ఓకే, టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అదే ఆపర్చునిటీగా తీసుకుని నా వీక్నెస్ని నేను మలుచుకుంటూ వెళ్ళాలి అనేది ఆలోచించాలి. ఓకే, దీంతోపాటు ఎప్పుడైనా అట్లాంటి డామినేటింగ్ పర్సనాలిటీస్ ఉంటే జనరల్గా ఏమవుద్దంటే మన ఇమ్యూనిటీ వీక్ ఉంటేనే అలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తొందరగా పడుతుంది మన మీద. సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవడానికి టేక్ స్పిరిచువల్ హెల్ప్. నేను ఎప్పుడు అంటాను, సూర్య సాధన కానీ, లేకపోతే హనుమాన్ సాధన కానీ, హనుమాన్ సాధన చాలీసా లాంటిది కాకుండా చాలీసాని సాధనగా చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా మంచి అమ్మవారు, దుర్గా అమ్మవారి సాధన పట్టుకుంటే అలా డామినేట్ చేసేవాడు ఇట్లా కరుగుతారు, తగ్గుతారు, ఇట్లా కాలు పెట్టి ఇట్లా తొక్కేస్తారు అనమాట. సో అందుకని ఈ సాధనలు చేయండి కంపల్సరీ అండ్ ఇంప్రూవ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, ఎంత కుదిరితే అంత నాలెడ్జ్, అండ్ లీవ్ నో వీక్ పాయింట్స్. ఎప్పుడు వీక్ పాయింట్స్ని మనము దాటుకుంటూ ఎదుగుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే కాపాడగలుగుతాం, అప్పుడే మనం దీని నుంచి బయటపడగలుగుతాం, మనని మనం కాపాడుకోగలుగుతాం. ఓకే, అయితే డామినేటింగ్ పర్సనాలిటీలో ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ వచ్చేసి, మనము గనక ఆ డామినేటింగ్ పీపుల్ జోన్లోకి వెళ్ళాలి ఆర్ వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళ ఎవ్రీ మనిషికి కూడా వీక్నెస్ ఉంటుంది, వాళ్ళకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ని కవర్ చేస్తూనే వాళ్ళు ఆడతారు గేమ్. సో అందుకని క్యాచ్ హోల్డ్ ఆఫ్ దేర్ వీక్ పాయింట్, అప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతారు. ఓకే, వాళ్ళ వీక్నెస్ తెలుసుకోవడం ఈజ్ అన్ ఆర్ట్. నిజంగా ఆ డామినేటింగ్ పర్సనాలిటీ యొక్క కెపాసిటీని మనం తగ్గించాలంటే వాళ్ళ వీక్నెస్ పట్టుకోవాలి. అండ్ ఆ డామినేటింగ్ పర్సనాలిటీ ఎవరికి భయపడతారో వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచుకోవాలి కంపల్సరీ. ఇది చాలా చాలా తొందరగా పనిచేస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే కళ్ళని చాలా కరెక్ట్గా వాడడం రావాలి. ఎప్పుడైనా ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు లుక్ ఇన్ టు దర్ ఐస్. ఓకే, వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడడం, వాళ్ళు అన్నది రిపీట్ చేయించడం, ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అనిపించడం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము డామినేట్ పర్సనాలిటీ చేస్తున్నారో ఆర్ నిజంగా యాంగర్తో వస్తున్నారో వాళ్ళ ఇమేజ్ని పైకి జరిపేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఇమేజ్ నుంచి మనం వాళ్ళని బయటకు తీసి వాళ్ళు నార్మల్ మనుషుల్లా చూడాలి. అమ్మో వీడు ఈ కంపెనీకి ప్రెసిడెంటు, లేకపోతే వీడు వైస్ ప్రెసిడెంటు, వీడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనే మైండ్ సెట్లో చూసామనుకో మనం వీక్ అయిపోతాం. సో అందుకని లుక్ ఎట్ దమ్ యాజ్ అ నార్మల్ పర్సన్. ఇంకా సైకలాజికల్ ఎలా చెప్తారో తెలుసా, ఎవరికైనా భయపడుతుంటే వాళ్ళ మీద ఒక మంకీ ఎక్కినట్టు, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఒక జోకర్ బొహం పెట్టినట్టుగా ఊహించుకోమంటారు వాళ్ళని. సో దట్ ఫస్ట్ నీకు వాళ్ళు ఒక నార్మల్ మనిషే, వాళ్ళు అంత పెద్ద భయానకంగా ఏం లేరు, వాళ్ళు ఏదో రాక్షసులు కారు, మనం వాళ్ళతో డీల్ చేయలేని మనుషులు ఎవరు కాదు అనే దాంట్లో ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. దట్ వే యూ విల్ డీల్ విత్ దెమ్ ప్రాపర్లీ. అండ్ ప్రతి మనిషికి నేను చెప్తున్నాను ఏదో ఒక వీక్నెస్ దొరుకుతుంది. ఆ వీక్ పాయింట్ దగ్గర మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. దట్ ఇఫ్ యూ డూ దిస్ ఐ విల్ డూ దిస్ అనేది ఉండాలి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి యాక్చువల్. అట్లా చేసుకుంటే చాలా చాలా విధాలుగా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో దట్ అవతల వ్యక్తిని మనం ఆ డామినేటింగ్ దాంట్లో చూసినప్పుడు మనం వీక్ అవుతాం. ఇది జనరల్ టెండెన్సీ. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ని చూస్తే వాడు టీచర్ స్కూల్ అయిపోయి పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుందని టీచర్ కనిపించగానే టీచర్ అనే ఒక టైప్ ఆఫ్ మన చిన్నపిల్లలు అయిపోతాం. దట్స్ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ. సో అలాగే మనము ఎవరినైనా డామినేటింగ్ అనగానే ముందు మనం వీక్ అయిపోతాం, వాళ్ళు డామినేటింగ్ అనగానే మనం వీక్ అనే ఒకటి వచ్చేస్తుంది. సో దాన్ని మనం రీప్లేస్ చేయాలి మన మైండ్లోనే. అండ్ ఇంకా ఫెంటాస్టిక్ మెథడ్, స్టార్ట్ మెడిటేటింగ్ ఆన్ దెమ్. దట్ మన నిద్రలో ఆర్ మన మెడిటేషన్లో ఒక స్లోగా ఒక ఆల్ఫా స్టేజ్కి వెళ్ళినప్పుడు సీ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ టాకింగ్ టు దెమ్ ఫేస్ టు ఫేస్. వాళ్ళ మాట లేకుండా మనం కంట్రోల్ చేసినట్టు స్టార్ట్ ఇమాజినింగ్ అండ్ దిస్ విల్ మేనిఫెస్ట్. ట్రై చేస్తారు సార్ వీడియో చూసి ఎవరైతే ఎవరి చేతుల్లో డామినెంట్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారో ఒకసారి ట్రై చేయండి, కమెంట్ చేయండి మీ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.